హాయ్ ఫ్రెండ్స్, 3 days ఫుల్ జర్నీ చేశాను. అందుకని చెప్పేసి వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయాను. ఇది ఆ రోజు నైట్ వర్షానికి తడిసిన వీడియో అండి. గురువారం నైట్ ఫుల్గా వర్షానికి తడిసిపోయాము. చిన్న పని పడి నిజంగా అర్జెంట్గా పాడేరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి అంత సడన్గా ఈవినింగ్ అయినా సరే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా తడిసిపోయినా సరే ఇంకా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంకెక్కడ ఆగినా సరే వర్షం ఆగేలా లేదు. అందుకని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతుంటే ఒక విలేజ్లోని మంట కనిపించింది. ఇంకా మంటలోని కాసేపు అయితే చలి కాక్కుని మేమైతే ఇంకా పాడేరు అయితే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వర్షంతోనే తడుచుకుంటూ వెళ్ళిపోయాం. బట్టలు అన్నీ తడిసిపోయినాయి. ఫోన్స్ అయితే కవర్లో పెట్టేసాము. అయితే మొత్తానికి ఫైనల్ గా మేమైతే వచ్చేసామన్నమాట పాడేరు. ఫుల్ గా తడిసిపోయాం కదా అని చెప్పేసి అపోలో ఫార్మసీ కనిపిస్తే అక్కడ మెడికల్ షాప్ లోపలికి వెళ్ళేసి అయితే టాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. డోలో తీసుకుంటున్నాము, ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి మేమైతే ఇంకా అలాగా టాబ్లెట్స్ తీసేసుకొని ఒక ఇంటికి అయితే వెళ్ళాము. ఎవరో కాదండి, రోజు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ రోజు నైట్ అంతా అక్కడే స్టే చేసాము. ఫుల్ గా తడిసిపోయి వెళ్ళాం కదా అని చెప్పేసి అక్క వాళ్ళు అయితే హాట్ వాటర్ పెట్టి స్నానాన్ని అయితే చేసామని చెప్పారు. స్నానం చేసేసిన తర్వాత ఆకలితో ఉన్న మాకు కడుపు నిండా భోజనం అయితే పెట్టింది అక్క. ఆ ఊర్లో పాడేరు వెళ్ళడానికి 4 కి బయలుదేరితే నైట్ 10 అయిపోయింది. 10 వరకు వెయిట్ చేశారు అక్క వాళ్ళు.